మహబూబ్నగర్ జిల్లా బాల్నగర్ మండల పరిధిలోని గౌతాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో విజయ అక్రోటెక్ పేరుతో నకిలీ ఆర్గానిక్ ఎరువులు తయారు చేస్తున్నారన్న సమాచారంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్, మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రశాంత్ రెడ్డి, ఎస్ఐ త్రిపాఠితో కలిసి పరిశ్రమపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇక దీంతో పరిశ్రమలో ఎలాంటి అనుమానితులు లేకుండా అక్రమంగా నకిలీ ఆర్గానిక్ ఎరువులు తయారు చేస్తూ రైతులకు ఇతర ప్రాంతాల్లోని పేరుగాంచిన షాపులకు సప్లై చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇక అధికారులు దాడులు చేసిన సమయంలో పరిశ్రమలో సుమారు 26 లక్షల విలువ గల నకిలీ ఆర్గానిక్ ఎరువులు ఉన్నాయని, వాటిని పరిశ్రమను సీజ్ చేసి అందులోని ఎరువులను టెస్టింగ్ కొరకు ల్యాబ్కు పంపించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ తెలిపారు. గౌతాపూర్లోని శివార్లో జింప్లెక్స్ ఫ్యాక్టరీ పక్కన పురుగు మందులు తయారు చేస్తున్నారు, గుళికల రూపంలో పురుగు మందులు తయారు చేస్తున్నారనే సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ఆధారంగా నేను వెంటనే మా జిల్లా వ్యవసాయ అధికారికి సమాచారం ఇచ్చాను. దానికి అనుగుణంగా మేము ప్లాన్ చేసుకొని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి కూడా సమాచారం ఇచ్చి ఈరోజు ఉదయం 10:30కి ఇక్కడికి రావడం జరిగింది. ఇది అడ్రస్ వచ్చేసి సర్వే నెంబర్ 156. ఈరోజు మార్నింగ్ జిల్లా వ్యవసాయ అధికారి మరియు మండల్ ఏవో గారు ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ గౌతాపూర్ శివార్లో అక్రమంగా సేంద్రియ ఎరువులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారని మాకు సమాచారం ఇస్తే అందరం కలిసి వాళ్ళెంబడి వ్యవసాయ అధికారి ఎంబడి అందరం కలిసి ఆ సమాచారం మేరకు ఇక్కడ గౌతాపూర్ వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ దగ్గర చూడగా ఇక్కడ ఓనర్ లేడు, ఓనర్ బయట ఉన్నాడు, లేబర్ పనిచేస్తున్నారు. ఆ సార్లు పరిశీలించి చూస్తే ఈ లేబుల్స్ అన్నీ నకిలీ ఉన్నాయి. ఈ ఎరువులు కూడా తయారు చేసేదంతా నకిలీ అని తేలింది కాబట్టి ఆ సారు ఇప్పుడు వాళ్ళు ఏదైతే మాకు కంప్లైంట్ ఇస్తారో దాని మీద పరిశోధన మేము ప్రారంభించి ముందుకు వెళ్తాం. కేసు నమోదు.